నమస్కారం, జే న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంత్. ఇక వార్తల వివరాలు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈరోజు చేపల మార్కెట్ వర్తకులు తమ వ్యాపారాలను పక్కన పెట్టి 90 ఏళ్ల ముసలమ్మల వరకు అందరూ సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. మొత్తం దిగేదేవని మా నాన్న ప్లాన్ వేశాడు. మొత్తం దోస్తాడు. ఎక్కడెక్కడ చెప్పలేదు నా కొడుకు దొంగ నా కొడుకు. ఇప్పుడు ఆడికి 6 గంట మరి చచ్చిపోయారు కదా, మరి అరగడానికి ఏదైనా దానికి ఉంచుకుంటూ వచ్చామే. ఉగిలేసింది, సొమ్ము చూపెట్టింది దానికి ఉగిలేసింది అని చెప్తే అది అనంతరం పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి కేసీఆర్, సోనియాలకు పిండ ప్రదానం చేసి గుండు గీయించుకొని శవయాత్ర నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధ్యక్షులు మరియు కార్యదర్శులు కె శ్రీనివాస్, వి సాయిరాంల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి ర్యాలీని జరిపారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల ఆధ్వర్యంలో 7 రోడ్ల కోడల నుండి డే నైట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో అధ్యక్షులు వాసు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎలక్ట్రీషియన్లు అందరం కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా ఎలక్ట్రీషియన్లు అందరం కూడా ఈరోజు ఈ భారీ ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఈ రోజు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఎలక్ట్రీషియన్లైన మేము చేస్తున్న ఒక ఆర్తనాదమే ఈ సమైక్యాంధ్ర నినాదం అని మీకు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూలి పని మీద ఆధారపడిన మేము ఎంతో వేదనతో బాధతో ఒక తల్లి బిడ్డలుగా ఉన్న మనల్ని వేరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల దుష్ట శక్తులను అడ్డుకోవడం కొరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించవలసిన అవసరం ఉందని మా ఎలక్ట్రీషియన్ అందరూ భావించి ఆయా ప్రదేశాల నుంచి శ్రమ కోర్చి ఈ మండు టెండలో వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. కాబట్టి మాతో మీరు సహకరించండి. ఈ ఉద్యమం ఏ ఒక్కరిది కాదు, మనందరిది ఈ ఉద్యమం. మనందరం దీని కొరకు ప్రయత్నించాలి, పాటుపడాలి. ఎవరో ఒకరు చేస్తే జరిగే కార్యక్రమం కాదు అని తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పట్టణ ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు వేస్తున్న ఈ కేక ఢిల్లీ పీఠాన్ని తాకాలి, ఎంపీ గారిని తాకాలి. అమ్మా ఎక్కడున్నావని అడుగుతున్నాం. నీకు ఓటేసిన మేమే నిన్ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బాధపడుతున్నాం. మా కొరకు, మా నియోజకవర్గం కొరకు, మేము చేస్తున్న ఆర్తనాదం కొరకు నువ్వు ఒక్క మాట ఢిల్లీలో చెప్పగలిగితే రెండోసారి మమ్మల్ని ఓట్లు అడగడానికి రాగలవు అని తెలియజేస్తున్నాం. ఒక్క మాటతో మా పిలుపుని అందుకొని నువ్వు రాజీనామా చేసి మాతో పాటు ఉద్యమంలో పాల్పంపులు పొందాలని ఈ సభాముఖంగా మా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సోదరుల తరఫున, ఈ జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తరఫున విజ్ఞాపన చేస్తున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. సమైక్యాంధ్ర జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకు మాత్రమే పరిమితమయ్యాయి. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. తర్వాత డిపోలకు దిగేసి డిపోలో బస్ స్టాండ్ ఉన్నాయని ర్యాలీ అవుతుంది ర్యాలీ కాబట్టి జే న్యూస్ బండి మూడు సహా భారతం న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఒక కారణం, ప్రధానమైనటువంటి కారణం, ఈ రాష్ట్రం మొత్తం ఎన్ని సర్వేలు చూసినా కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘన విజయాన్ని సాధిస్తాడని సర్వేలు చెప్తున్నాయని చూసి
ఎన్ని సర్వేలు గడిచిన 2-3 సంవత్సరాల నుండి సర్వేలు చేస్తున్నారు. ప్రతి సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ముందున్నది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చేజెక్కించుకుంటాడు, అతని నాయకత్వంలో విజయం సాధిస్తారని తెలిసి ఈ రాష్ట్రాన్ని, ఇంత పెద్ద రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎందుకు పెట్టడం? ఈ రాష్ట్రాన్ని విభజన చేస్తే టీఆర్ఎస్ పార్టీని చంద్రశేఖర్ ఈ పార్టీలో కాంగ్రెస్ లో విలీనం చేస్తారని చెప్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాకటనేటువంటిదే కానీ వ్యతిరేకం కాకుండా ఉండుంటే తెలంగాణలో ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతీయులందరూ కలిపి అంత ఉద్యమాన్ని లేవదీయడానికి కోసం ఆస్కారం ఏర్పడి ఉండేదా అని మేము అడుగుతున్నాం. ఏ పార్టీ అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమయ్యిందో ఆ కారణమైనటువంటి ఆ పార్టీకి తెలంగాణలో ఎన్ని జిల్లాలలో దానికి భాగం ఉంది అని చెప్పమని కోరుతున్నాం. కేవలం 1-2 జిల్లాలలో మాత్రమే వారికి రాజకీయమైనటువంటి జ్ఞాపకం వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండడం వల్ల ఉన్నదే తప్పించి అది తెలంగాణ కోరిక మాత్రం కాదని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. అది కనుక మేమందరం కూడా ప్రత్యేక తెలంగాణని ఈ సందర్భంలో వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకి మద్దతిస్తూ మా అందరూ రాష్ట్ర 8 కోట్ల జనాభా యొక్క ఉద్దేశాలని గౌరవించి ఏ నిర్ణయం అయితే ఈ రోజున సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ లో లేదంటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ వారు దానికి నిర్ణయం కింద ఉన్నటువంటి ఏ నిర్ణయం అయితే విలుగలుగుతూ ఉంటున్నారో, ఈనాటికి మొండి వైఖరి అవలంబిస్తున్నారో దాన్ని విత్డ్రా చేసుకుని సమైక్యాంధ్రకి వాళ్ళందరూ కలిపి మద్దతు ఇవ్వాలని, సమైక్యాంధ్రాన్ని ఉంచాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారి తాలూకా ఆత్మ బలిదానాన్ని ఈ సందర్భంగా మనందరూ గుర్తు చేసుకుని పొట్టి శ్రీరాములు గారి తాలూకా ఆత్మ క్షోభించకుండా ఉండాలంటే సమైక్యాంధ్ర ఉండాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ ఈ యొక్క బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి రమణమూర్తి గారి తాలూకా ఆధ్వర్యంలో మేమందరం కూడా బార్ అసోసియేషన్ తరఫున మేమందరం పాల్గొని ఈ రోజున ఈ యొక్క బైక్ ర్యాలీ తీసాము. దీనికి అశేష మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ మీ అందరికీ డిపి దేవ్ ఆధ్వర్యంలో శ్రీశైన సంఘం ర్యాలీ నిర్వహించి కేసీఆర్ సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. టెక్కలి డివిజన్ ప్రభుత్వ ఉద్యోగులు పలాస, సోంపేట తదితర ప్రాంతాల నుండి సమైక్యాంధ్ర నినాదాలతో రాష్ట్రాన్ని విడదీయడం మంచిది కాదని టెక్కలి ఆర్డీఓకు వినతి పత్రంను అందించారు. వేలాది మంది ఊరేగింపుగా బయలుదేరి నినాదాలతో టెక్కల్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మద్దతుగా పలికారు. పరిస్థితుల్లో కూడా తను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సమైక్యాంధ్ర ప్రకటించే కాకుండా ఉండాలి. ఖచ్చితంగా అందరము కమిటీలు వేసుకుని పకడ్బందీగా సమ్మె నిర్వహిస్తాం. దీనికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజకీయ పక్షాలు అందరూ సహకరించాలని, ముందుకొచ్చి మాకు పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. సమైక్యాంధ్ర సమ్మెలను కూడా ఖాతరు చేయకుండా మళ్ళీ భావితరాల కోసం ఈ సమైక్యాంధ్ర అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రశ్నే లేదు, విడిచిపెట్టే ప్రశ్నే లేదు. పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చట్టాలకు కేర్ చేసే ప్రశ్న కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రశ్నే లేదు.
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న తరుణంలో మరి సిడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు సిడబ్ల్యూసీ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు వ్యతిరేకంగా మన ఎన్జిఓస్ అసోసియేషన్ మేరకు మరి అన్ని సర్వీసులు మరి జేఏసీ ఏర్పాటు చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి ఎన్జిఓస్ అశోక్ బాబు గారి నాయకత్వంలో మరి ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో దిగడం అనేది జరిగింది. హోంమంత్రి షిండే గాని సోనియా గాంధీ గాని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరం. కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ కు 10 రోజుల డెడ్ లైన్ ను విధించిన అజ్ఞాత వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని 10 రోజుల్లో కాల్చిపారేస్తాం అంటూ సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ కి ఓ బెదిరింపు లేఖ రావడం సంచలనం సృష్టిస్తుంది. కాన్ఫిడెన్షియల్ అర్జెంట్ అంటూ ఎల్ఈటి ఆంధ్ర నక్సల్స్ పేరిట వచ్చిన ఈ లేఖ ఇంగ్లీష్లో రాసి ఉంది. కేసీఆర్, యూ విల్ బీ ద షార్ట్ డెత్ విత్ ఇన్ 10 days అంటూ ఆ లేఖ పంపిన వాళ్ళు హెచ్చరించారు. గతంలోనే కేసీఆర్ కి ప్రాణహాని ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గిరీష్ రావు, రాజేందర్లు ఆరోపించిన నేపథ్యంలో ఈ లేఖ రావడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జే న్యూస్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.